హంసధ్వని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ హంసధ్వని కార్యక్రమంలో మనం వ్యక్తిత్వ వికాస సూత్రాల గురించి చర్చించుకుంటాం. అసలు వ్యక్తిత్వం అంటే ఏంటి? మన నడవడిక, నడత. దీనికి మనం ప్రత్యేకించి చెప్పుకోవడం ఏంటి అంటే, మనిషి ప్రతిరోజు నేర్చుకోదగ్గ విషయాలు ఎన్నో ఉంటాయి. ఈ జీవితంలో తెలుసుకోవాల్సిన విషయాలు అంటే పుట్టిన క్షణం నుంచి అంతిమ క్షణం వరకు మనం ఎన్నో తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయి, ఆచరించదగ్గ ఉంటాయి. ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. అందువల్లనే దీన్ని ప్రత్యేకించి నేను తీసుకునే ఈ సబ్జెక్ట్ కారణం ఏంటంటే, యువత కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళకు ఒక మార్గదర్శకత్వం లేదు. నిజం చెప్పాలంటే ఎవరికి వాళ్ళు బిజీ, వాళ్ళ ప్రయారిటీస్ మారిపోయి, పేరెంటింగ్ కూడా ఇంత ముందులాగా ఇద్దరు కూర్చుని తల్లిదండ్రులు పిల్లలతో స్పెండ్ చేసే టైం లేదు. అంత బిజీ బిజీ బిజీ. దీనివల్ల కొన్ని తరాలు నాశనం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి మన వ్యక్తిత్వం గురించి ఎప్పుడూ ఎలాగైనా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో తెలియట్లేదు. తెలియకుండా వాళ్ళకి నేర్చుకోకుండా, మనం నేర్పకుండా ఎలా బాగుంటుంది, అద్భుతమైన భావితరం ఎలా వస్తుంది? కాబట్టి ఈ విషయంలో నేను పూనుకొని, అంటే మీరేం చెప్తారు, మీరేం చేస్తారంటే, నేను ఒక చిన్న తేనెటీగలాగా అనమాట. ఆ తేనెటీగలాగా తేనెని ఎక్కడి నుంచి పువ్వుల్లోంచి సేకరించి ఎలా అయితే తేనెటీగ ఇస్తుందో మనకు మంచి ఆరోగ్యం చేకూరుతుంది తేనె వల్ల, అలాగే నేను కూడా ఎన్నో విషయాలు సేకరించి ఒక సామాజిక బాధ్యతగా నేను ఫీల్ అయ్యి మీ అందరికీ పిల్లలు ఒకరికైనా వ్యక్తిత్వ వికాసం, పెద్దలకైనా ఎవరికైనా సరే ఈ వ్యక్తిత్వం అనేది చాలా ముఖ్యం. అది వికసించినప్పుడే అంతా బాగుంటుంది, వాడు అభివృద్ధి చెందుతాడు, వాడి జన్మకు ఒక పరిపూర్ణత చేకూరుతుంది. సరే, ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు మనం మాట్లాడుకోవడం దగ్గర నుంచి మొదలు ఏంటంటే, మాటే మంత్రం అన్నారు. అసలు మనం ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఇది చెప్పుకుంటూ పోతే పెద్ద సబ్జెక్టు. అంటే మాట్లాడుకుంటూ నేర్చుకోవాలంటే, చిన్నప్పుడు మన అమ్మ పుట్టిన వెంటనే అమ్మ, ఆవు, అక్క అంటే ఒక చిన్న 2-3 పదాలే వాళ్ళు అనిపిస్తే ఆనందపడుతూ ఉంటారు పసిపిల్లలకి. ఆ తర్వాత కాలగమనంలో వాడికి ఎలా వస్తాయి ఇన్ని మాటలు, వాడి మాతృభాష ఎలా వస్తుంది? చాలా ఆశ్చర్యకరమైన సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు. అంటే వినికిడి జ్ఞానం అన్నమాట, వినికిడి వల్ల రావచ్చు. సరే, ఇదంతా మాట్లాడడం వచ్చేసింది, బాగానే ఉంది. అన్ని మాటలు రావాలంటే వొకాబులరీ అంటాం, దాన్ని పెంచుకుంటూ ఉంటాం, మన పద సంపద పెంచుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి అన్నదానికి మన శాస్త్రాలు, మనకి ప్రత్యేకించి మన సంస్కృతి చాలా గొప్పది, భారతీయ సంస్కృతి. ఇందులో మాటే మంత్రం అని ఇంకా తిరుగులేదు. మాట అంటే మంత్రం అంటే అంత పవర్ఫుల్, వెరీ పవర్ఫుల్ వెపన్ అనమాట. అన్నిట్లకన్నా అంటే తూటా కన్నా మాట చాలా విలువైంది, చాలా పవర్ఫుల్. కాబట్టి ఆ మాటను ఎలా ప్రయోగించాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. దీనికి పరిమితులు చాలా ఉంటాయి. మనం ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి. మాట ఎప్పుడు కూడా అవతల వాడు స్వీకరించేటట్టు ఉండాలన్నమాట. నీకు వచ్చేయని చెప్పి నువ్వు ఏదో దురుసుగా మాట్లాడి వాడి మనసు కష్టపెట్టి, వాడిని బాధ పెట్టి, వాడి తిట్లు తిని ఇవన్నీ కన్నా చాలా ప్రేమగా మాట్లాడాలి. నీకు మాట్లాడడం రాని సందర్భంలో, నువ్వు మాటలు చెప్పలేని సందర్భం ఉంటే దానికన్నా మౌనంగా ఉండడం మంచిది. అంటే ఈ మౌనం కొన్ని వేల మాటలకు సరిపోతుంది, వాడు అర్థమిస్తుంది. నువ్వు చెప్పలేకపోతావు. నీ భావాన్ని భావ వ్యక్తీకరణకి మాటనే ఉపయోగించాలి. మన భావం సరిగా ఉంటే మన మాట అద్భుతంగా మనం ప్రజెంట్ చేయడానికి ఉంటుంది. ఎప్పుడు కూడా మన శాస్త్రాలు చెప్పిందంటే, ఇతరుల్ని బాధ పెట్టడానికి మన మాటలు ఎప్పుడూ వాడకూడదు. ఏమంటే ఇవి మాకన్నీ తెలిసినా కూడా మన ప్రతిరోజు పరుష వాక్యాలు అంటే ఏదో ఒకటి మన లోపల అశాంతి కానీ, అసూయ కానీ తగ్గడానికి ఎదురు వ్యక్తిని ఏదో ఒక పిచ్చి మాటని, వాడు బాధపడే మాటని వాడిని హర్ట్ చేసి అది చాలా పొరపాటు అనమాట. ఎందుకంటే మాట ఇందాక చెప్పాను, ఒక వెపన్, ఒక ఆయుధం. ఈ మాటని మనం ఎప్పుడు కూడా చాలా ప్రేమగా మాట్లాడాలి. ఒక మాటతో మనం ఎంత వ్యక్తికైనా వాడిని ఆకాశంలో తీసుకెళ్ళచ్చు, వాడిని అంత అభివృద్ధిలోకి తీసుకెళ్ళచ్చు వాడిని. అదే మాటని వాడి కిందకి వెళ్ళిపోయి కృంగిపోయేలా చేయొచ్చు. నువ్వు ఎందుకు పనికిరావు, ఒక మాట, సింపుల్ మాట, అది వాడి జీవితంలో చాలా ప్రభావితం చెప్పు. నువ్వు చాలా గొప్పవాడురా, నీకు తెలియట్లేదు నీ గొప్పతనం. ఈ మాట వాడిని ఎంతో మోటివేట్ చేస్తుంది. అంటే మన మాటలు మోటివేట్ చేయడానికి ఉపయోగపడాలి. అలాగే వాడిలో ఒక శక్తి, అంటే ఎంతసేపు వాడు నిరాశపరిచేట్టుగా మన మాట ఉండకూడదు. వాడు హర్ట్ అయ్యేటట్టు కూడా ఎదురు వ్యక్తి. నువ్వు ఎప్పుడైతే ఒక మాటను తీసుకోలేవో అటువంటి మాటలు వదిలిపెట్టే ముందు, నిన్ను ఎవరైనా ఒక మాట అన్నాడు, ఏదో ఒక మాట అన్నాడు, ఆ మాట నువ్వు తీసుకోలేకపోతావు, చాలా అంటే నీకు తెలుసు ఏ మాట మాట్లాడితే నువ్వు బాధపడుతున్నావు తెలుసు. కాబట్టి అటువంటి మాటలు ఎదురు వ్యక్తుల మీద, ఆ మాటే కదండి గాలిలో పోతుంది కదండి, మాట పోదు, ఎదురు వ్యక్తి గుండెల్లో గుచ్చుకుంటుంది. వాడి అభివృద్ధికి ఉపయోగపడే మాటలు ఖచ్చితంగా మనం ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలి. తప్పితే ఈ మాటలు ఉన్నాయి కదా, మా దగ్గర బోర్డు ఉన్నాయి కదా, మేము మాట్లాడేస్తాం, ఏదన్నా మాకు చెల్లుతుంది అని మాట్లాడకూడదు. మాటలు చాలా ప్రియంగా ఉండాలంటాడు. అలా అని ప్రియంగా ఉండాలని ఇప్పుడు అవతల వాడు బాగా ఆనందిస్తున్నాడని మెచ్చుకోవాలి కబుర్లో, ఏదో పిచ్చి పిచ్చి మాటలు, అబద్ధాలు, అసత్యాలు చెప్పకూడదు. ఆ ప్రియంగా మాట్లాడే విషయంలో కూడా సత్యం ఉండాలి. అందుకే అన్నిటి మన కమ్యూనికేషన్కి సాధనం ఏంటి అంటే మాట. ఆ మాటను మనం ఎంతవరకు, ఎలాగా, ఎక్కడ తీసుకుంటాం
అనేది చాలా ముఖ్యం. ఈ మాట విషయంలో చిన్నప్పటి నుంచి కూడా మనం అమ్మా ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడకూడదని కూడా పెద్దవాళ్ళు ముఖ్యంగా తల్లిదండ్రులు కావచ్చు, తాతలు, నానమ్మలు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు విని మనమేమనుకుంటాం, బూతు మాటలు ఒక్కటే మాట్లాడకూడదు అనుకుంటాం. బూతు మాటలు కాదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనే విషయాన్ని మనం నేర్పాలి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకుని తీరాలి. ఎందుకంటే ఆ మాటే వీడి యొక్క వ్యక్తిత్వానికి ఒక మెజర్మెంట్ లాంటిది మాట, ఒక ఆభరణం. మాట ఒక ఆభరణం లాంటిది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు తప్పకుండా బాగా మాట్లాడండి, మాటకారిగా ఉండండి. ఇంకా మీకు మాటలు వస్తే బాగా మాటగారు, ఎదుటి వ్యక్తిని ఉత్తేజపరచండి, ఉత్సాహపరచండి. మీ మాటలు మంచి మాటగారండి, ఆయన చాలా బాగా మాట్లాడుతాడు అనిపించుకోండి. ఇది చాలా ముఖ్యం. మాట్లాడడం ఎలాగా అనేది సాధన చేస్తే వస్తుంది. కొన్ని అక్కర్లేని మాటలను వదిలిపెట్టండి, మంచి మాటలు అడాప్ట్ చేసుకోండి. చాలా మీరు మాటగారిగా పేరు తెచ్చుకోండి. ఇవాళ ఈ అంశధ్వనిలో మాట్లాడడం ఎలా అనేది మీరు తప్పకుండా ప్రయత్నిస్తారు. నా మాటల ఆంతర్యం తెలుసుకుంటారని ఆశిస్తూ సెలవు. మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ పరమహంస. థ్యాంక్ యూ.